నమస్తే, నేను మీ మధు. కర్మ రిటర్న్స్ అంటారు. ఒకప్పుడు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నా అన్వేష్ ఇది ఇప్పుడు అదే ఫ్యాన్స్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఆయన నోరు. సో ఆయనకి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం వల్ల ఇప్పుడు ఆయన ఫాలోవర్సే ఆయనని అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు ఇంకొక వార్త కూడా వైరల్ అవుతుంది. ఏంటి అంటే నా అన్వేష్ ఏజుడ్ కలిసి పనిచేస్తున్నారు అని. వారిద్దరికి ఎక్కడో సంబంధాలు ఉన్నాయని కొన్ని వార్తలు వస్తున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంతుంది అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. గత కొద్ది రోజులుగా నా అన్వేష్ వ్యాఖ్యలు అయితే చాలా దుమారం రేపుతున్నాయి, ఆయన మీద కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన విషయం ఏంటంటే ఎజుడ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆయన డ్రెస్సింగ్ స్టైల్స్ గురించి ఎన్నెన్నో కొన్ని విషయాల గురించి కూడా ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తారు. అయితే ఇక్కడ చూస్తుంటే ఈయనకి ఇద్దరికి లింక్స్ ఉన్నాయని కొన్ని వార్తలు వస్తున్నాయి. రీసెంట్గా కూడా ఆయన ఎవరో బెదిరించారని, నా అన్వేష్ బెదిరించి ఉంటాడని, అందుకే నా అన్వేష్ మీద చేసినటువంటి వీడియో డిలీట్ చేశారని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందంటారు? హీరో శివాజీ మొదలెట్టినటువంటి అంశం చిలికి గాలివానగా మారిపోయి పాపం శివాజీ గారు అయితే మొదటి 2 రోజుల తర్వాత ఆయన ఏ విధమైన వ్యాఖ్యలు చేయకుండా మౌనంగా ఉన్నాడు. కానీ అక్కడ పుట్టిన అగ్ని రగులుకుంటూ రకరకాల వాళ్ళని లాక్కొచ్చింది. అందులో ఒకటి మన అనసూయ గారు చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు. ఆ అనసూయ గారి ఆ రెచ్చగొట్టే విధానం, ఎట్లయితే ప్రతి వ్యక్తిని కావాలని రెచ్చగొట్టినట్టుగా రీపోస్టులు చేయడంతో రాశి గారు కూడా బయటకు వచ్చేసి ఆమె ఇవ్వాల్సిన కౌంటర్ ఆమె ఇచ్చేసింది. హ్యూమనిస్టు లేదా కాంగ్రెస్ పార్టీ అధికారిక ఉమెన్స్ స్పీకర్ సంధ్యారెడ్డి గారు అనుకుంటా, ఇట్ మేబీ, ఆమె ఇచ్చినటువంటి రిప్లైస్ ఇవన్నీ ఒక అయితే తగుదనమ్మ అంటూ నా అన్వేష్ అనే చెప్పుకునేటువంటి ప్రపంచ యాత్రుడిగా చెప్పుకునేటువంటి ప్రపంచ వ్యభిచారుడు తాను కూడా వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చాడు. చూస్తారకే అన్వేష్ ఏదో సోషల్ క్లాస్ తీసుకుంటాడు కదా. గతంలో కూడా బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడినప్పుడు ఆయనకు సపోర్ట్ నిలబడింది, చాలామంది పాజిటివ్ వచ్చారు. ఇది కూడా సోషల్ కాజే. కానీ ఆయన సొసైటీ యొక్క కామన్గా ప్రేమించి ఇష్టపడే వాళ్ళు ఏదైతే ఆరాధ్యంగా సెంటిమెంట్గా భావించేటువంటి విలువలకు వ్యతిరేకంగా మాట్లాడాడు. అక్కడ దాంతో నా అన్వేష్కి బొమరంగా అయిపోయి తిట్టనోడు లేడు, ప్రతి వాడు తిడుతూనే ఉన్నాడు. చివరికి బెట్టింగ్ యాప్లో ఆయన వల్ల బలైనటువంటి భయ్యా సన్నీ యాదవ్ కూడా ఇప్పుడు వచ్చేసి ఇన్నాళ్ళు మౌనంగా ఉండేట అతను కూడా కౌంటర్లు ఇస్తూ ఉన్నాడు అన్వేష్కు. ఇట్లా అవుతుందని ఊహించలేదు. యాక్చువల్గా ఇది అంతా జరుగుతున్నా ఆయన మాట్లాడింది కూడా సోషల్ క్లాస్ గురించి కాదని ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. నా అన్వేష్ అనేవాడు కావాలని వ్యూస్ సంపాదించుకోవటానికి, అంటే ఆయన వ్యూస్ పడిపోయినాయి, కంటెంట్లో క్రేజ్ లేదు, నాకు వ్యూస్ ద్వారా డబ్బులు జనరేట్ అవుతలేదు అనిపించినప్పుడు ఏదైనా కాజు కోసం అవకాశం ఎదురు చూస్తూ ఉంటే ఆయన కలిసి వచ్చిన విషయం ఈ శివాజీ గారి టాపిక్. దీన్ని తను ఏదో స్త్రీల పట్ల, ఆయనకే స్త్రీ పట్ల గౌరవం ఉన్నట్టుగా మాట్లాడేటువంటి మాటలు మాట్లాడి దాన్ని ఏదో పోలరైజ్ చేసుకుందాం అనుకున్నాడు. ఆ విషయంలో ఆయన సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే ఈ విషయం తాను కావాలని మాట్లాడాను, నాకు కావాల్సింది డబ్బులే అని చెప్పేసి ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్కి ఫోన్ చేసి నీకు కావాలంటే డబ్బులు ఇస్తా, డబ్బులు వచ్చే మార్గం చెప్తా, నువ్వు నన్ను గెలుకు, నువ్వు నా మీద ఏదైనా వీడియో చెయ్యి, నీకు వీడియో డబ్బులు వస్తాయి, నువ్వు రీచ్ అవుతావు, నేను రీచ్ అవుతాను, నువ్వెందుకు మౌనం ఉంటావు అని చెప్పేసి ఒక యూట్యూబర్తో మాట్లాడినట్టు ఆడియో కాల్ కూడా రిలీజ్ చేశారు. ఎవరు సార్ ఆ యూట్యూబర్? మనకు పేరు లేదు, మొత్తం మీద ఆడియో కాల్ అయితే సోషల్ మీడియాలో ఉంది, అందరూ చూస్తూ ఉన్నారు. సరే, ఒక యూట్యూబ్ ఛానల్ గురించి మనం ఇంకొక యూట్యూబ్లో చెప్పకూడదుగా. సరే, ఏదైనా సరే తనకు తానుగా అన్వేషి చెప్తున్నాడు, నేను డబ్బులు కావాలి, ఈ 10 రోజుల్లో నాకు 10 లక్షలు వచ్చేసినాయి భయ్యా అని చెప్పేస్తున్నాడు. అంటే దాని అర్థం ఎంత బరితెగించాడో. అంటే డబ్బుల కోసం ఈ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తూ అవమానంగా మాట్లాడాడు. ఈ డబ్బుల కోసం ఈ దేశంలో ఉన్న 140 కోట్ల యొక్క జనాభా యొక్క విశ్వాసం మీద మాట్లాడాడు. అంటే ఆయనకి ఎంత విచ్చలవిడితనం అంటే ఈ దేశ చట్టాల మీద నమ్మకం లేదు, విశ్వాసం నమ్మకం లేదు, చట్టాలు ఏం చేయలేవు అనేటువంటి ధైర్యం. దీంతో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఆ మాట్లాడినట్టుగా ఆయన ఒప్పుకోవడం, ఆ ఆడియో కాస్త వాళ్ళు వినిపించి బయటికి చెప్పడంతో అర్థమవుతుందంటే ఆయన కావాల్సింది ఏదో ఒకటి, ఆయన మీద టాపిక్ క్రష్ అవ్వాలి, ఏదో ఒక టాపిక్ రన్ అవ్వాలి. అన్వేషణ తిట్టుకునేం లేదు, అన్వేష్ వీడియోలు చూడాలి. అన్వేష్ ఛానల్ ఏమైపోతుందో అయినా కూడా ఆయనకు అక్కర్లేదంటుంటే ఎంత దిగజారు అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా నాన్ వేషన్ వాడు ఒక స్ట్రాటజీగా చేస్తున్నాడు. వానికి బెట్టింగ్ యాప్ పట్ల, సమాజం పట్ల బాధ్యత లేదు.
వానికి స్త్రీవాదంతో ముందుకు వచ్చిన ఈ సమయంలో కూడా సమాజం గురించి వానికి అక్కర్లేదు, వానికి వ్యూస్ రావాలి, వ్యూస్ వస్తానికి ఏదైనా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది, గతంలో కూడా ఉప్పల్ బాలుగా ఆయన ఏదో సహాయం చేస్తున్నట్టు నాటకం ఆడాడు, అది కూడా పబ్లిసిటీ స్టంటేగానే చూసుకోవచ్చు. మళ్ళీ ఆ పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా ఆయన ఏమనుకున్నా నేనేదో సపోర్ట్ చేస్తా అనుకున్నాను, చేయలేదు, వాడిని చెయ్యొద్దు అంటే బయట అంటే తెరచాటు ఇవన్నీ బిజినెస్ డీల్స్ జరుగుతూ ఉన్నాయి వీళ్ళ మధ్య. మొత్తం నువ్వు ఏదైనా నన్ను తిడితే దానికి మళ్ళీ నేను కౌంటర్ వీడియో ఇస్తాను, దాంతో మన వీడియో రన్ అవుతూ ఉంటాయి, నీ ఛానల్ గ్రోత్ పెరుగుతుంది, నా ఛానల్ గ్రోత్ పెరుగుతుంది అనేటువంటి ఈ అండర్ కరెంట్ బిజినెస్ డీల్ ఏదైతే మాఫియా అలా తయారయ్యాడు, ఇట్లాంటి వాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఇండియాకి తీసుకురావాల్సిందే. ఆ విధమైనటువంటి ప్రొసీడింగ్ జరుగుతున్నట్టు వార్తలు కూడా మనకు వస్తూ ఉన్నాయి. మరి ఏజుడ్ది ఇంటి సంబంధం ఎంతవరకు నిజమంటారు? బహుశా ఏజోడు అనే అతనేమే అనామికుడు ఏం కాదు నా ఉద్దేశంలో. నాకు తెలిసి ఇండియాలో టాప్ 10 తీసుకుంటే ఇండిపెండెంట్ ఇన్ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ అంటారు దాన్ని, ఇండిపెండెంట్ కంటెంట్ క్రియేటర్, ఇండిపెండెంట్ ఇండివిజువల్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇట్లా ఏదైనా చెప్పుకోవచ్చు. టాప్ 10 తీసుకుంటే టాప్ 10లో ఏజెడ్ ఉంటాడు. తెలుగులో తీసుకున్నా కూడా 1 or 2 ర్యాంకులో, అంటే ముందు వెనక కంటెంట్ వైజ్ తీసుకున్నా కూడా ఆయనకంటూ ఒక తరహా ఉంది, ఆయనకంటూ ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక ట్రస్టబిలిటీ ఉంది. రోజు చేస్తున్న లెక్క రోజు 20-30 వీడియోలు చేయడం, ఆయన రీసెర్చ్ అనలిస్టిక్గా చేస్తాడు. సో కంటెంట్ క్రియేటర్గా పేరున్నటువంటి ఏజెడ్ వాళ్ళ డాడీ వాళ్ళంతా కూడా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, ఐఏఎస్ ఆఫీసర్ నుంచి వాళ్ళ డాడీ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయ్యేటట్టుగా మనకు సమాచారం. సో వాటి మధ్యలో ఏముందో వీళ్ళ మధ్యలో, కానీ దాన్ని బెదిరిస్తున్నాడంటే అన్వేష్ ఖచ్చితంగా ఇప్పుడు చూస్తుంటే అది కావాలని ఈ ఏజుడ్ అండ్ అన్వేష్ కలిసే అట్లాంటిది ఏమైనా చేశారా, అసలు ఏం జరుగుతున్నది కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విషయంలో ప్రజలకు ఎక్కువగా డౌట్ వచ్చింది ఏంటంటే, ఏజుడ్ ఒక వీడియోని అప్లోడ్ చేసి వెంటనే తీసేశారు. ఇక్కడ చూస్తే ఓకే, నా అన్వేష్ బెదిరించాడు అందుకే తీసేశారు అని అనుకుందాం, మళ్ళీ ఎందుకు అప్లోడ్ చేసినట్టు? ఇప్పుడు అదే అతను చెప్పేది ఏంటి, ఏజుడ్ గారు చెప్పేది ఏంటంటే, పుష్పాస్ చిత్రం గురించి ఒక సీన్ ఉదాహరిస్తున్నాడు. పుష్పాలో అల్లు అర్జున్ సారీ చెప్పాల్సిన పరిస్థితుల్లో వస్తే, తప్పని పరిస్థితుల్లో ఆ సిండికేట్ గురించి ఏదో చెప్పాల్సిన పరిస్థితుల్లో తప్పక చెప్పలేక వచ్చి సారీ చెప్పడం, చెప్పిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత ఆయన రిగ్రెట్ అయిపోయి అవమానంగా ఫీల్ అయ్యి కక్షతోటి మళ్ళీ వెనక్కి వచ్చి అతన్ని అవమానించిపోయేట సీన్ ఏదో, అట్లాగే ఆ ఎజెడ్ కూడా నేను ఏదైతే వాడేదో బెదిరిస్తే నేను వీడియో డిలీట్ చేశాక నాకు అనిపించింది, కాబట్టి నేను భయపడకూడదు అనుకుంటున్నాను, ఆయన ఏం చేసుకుంటావో చేసుకుంటూ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇదంతా మనది వెనక నిజంగా వీళ్ళ ఏజుడ్ అతను అన్వేషణ విమర్శిస్తున్నాడా, కావాలని చేస్తున్నాడా, లేదా వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ అనేది మరి వాళ్ళు ఫర్దర్ ఈ వీడియో తర్వాత కౌంటర్ ఏదన్నా రిలీజ్ చేస్తే మనం అప్పుడు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బెట్టింగ్ యాప్ విషయంలో మాట్లాడినందుకు నా అన్వేష్ని సజ్జనర్ గారు మెచ్చుకున్నారు. మరి ఇప్పుడు ఆల్రెడీ ఆయన మీద కేసులు ఫైల్ అవుతున్నాయి, మొత్తం ప్రపంచమే చెప్పాలంటే, ఇండియా ఓన్లీ నాట్ ఇండియా, ఎందుకంటే ప్రపంచ స్థాయిలో ఇండియన్స్ ఉన్నారు కాబట్టి అందరు కూడా ఇప్పుడు ఆయనకి వ్యతిరేకమై కేసులు పెడుతున్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఇంకా సజ్జనర్ గారు యాక్షన్ తీసుకోకుండా ఇంకా స్లోగానే ఉన్నారు? సజ్జనర్ గారు ఒక స్పెషల్ ఆఫీసరు, ఆయన ఇట్లా పాత పరిచయం అంత మాత్రాన వదిలేస్తాడు, గతంలో మంచి చేశాడు వదిలేస్తాడని ఏం కాదు, అది కాదు. ఇది ఇంటర్పోల్కి సంబంధించినటువంటి దేశ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయం. ఇంకోటి సైబర్ కేసు కాబట్టి, సైబర్ అన్నప్పుడు క్రిటికల్గా ఉంటుంది. డిజిటల్ బ్యాక్ అండ్ అంతా కూడా ఏదైతే మాట్లాడాడో దాని బ్యాక్ ఎండ్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అయినట్టు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఈ ఇన్స్టాగ్రామ్ వాటి నుంచి అఫీషియల్గా కంటెంట్ తాలూకు సోర్సు తీసుకోవడం, దాంతో బట్టి దాన్ని మళ్ళీ ఇండియన్ సైబర్ యాక్ట్ కానీ మన భారతీయ సంవిధాన యాక్టులు వీటన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడము, దీంతో ఒక ప్రొసీడింగ్స్ ఉంటాయి స్టేట్ లెవెల్లో దాటి మళ్ళీ అది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోవాలి. సో ఇదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి మేబీ డిలే అవుతుందేమో, కానీ అదేమి ఈజీగా ఆ నాన్ వెజ్ని వదిలేస్తారని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి ఈయన చేసిన వాక్యాలు హిందూ మతానికి విశ్వాసానికి సంబంధించినటువంటి వాక్యాలు ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనకు జరుగుతున్న ట్రెండ్ ప్రకారం చూస్తుంటే భారతీయ జనతా పార్టీ, మోడీ పరివారం అంతా కూడా అట్లాంటి విషయాన్ని సీరియస్గా తీసుకుంటారు, వాళ్ళు ఎవరు కూడా క్షమించరు. కాబట్టి ఈ విషయంలో కొంచెం అనుకున్న దానికన్నా స్పీడ్గానే రియాక్షన్స్ ఉంటాయో భవిష్యత్తులో నేను అంచనా వేస్తున్నాను. సో ఏదేమైనా సరే సోషల్ మీడియాలో ఒక వార్ మొదలైందని చెప్పొచ్చు. బికాస్ ఎందుకంటే నా అన్వేష్ కొందరికి కాంటాక్ట్ అవ్వడం, ఆ ఆడియో కూడా రిలీజ్ అవ్వడం అయితే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సో డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారా అని ప్రజలు కూడా క్వశ్చన్ చేసే స్థాయికి అయితే వచ్చింది. సో మరి వెయిట్ చేద్దాం, ఇప్పటికైనా సరే నా అన్వేష్ మీద యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్.